హలో అండి, ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో భగవద్గీత పారాయణంలో కర్మయోగం అంటే 3వ అధ్యాయంలో 25వ శ్లోకాన్ని అయితే మనం ఈ రోజు చెప్పుకోబోతున్నామండి. కాకపోతే ఇక్కడ ఒక నేపథ్యాన్ని మీరు ముందర పెట్టాలి. మొదలుగా తర్వాత ఇదివరకు మన ఛానల్స్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి అయితే షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ని మీ ముందరికి తేవాలంటే నాకు కూడా మీ నుండి ప్రోత్సాహాన్ని అయితే నేను కోరుకుంటున్నాను. సో నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వండి, నలుగురికి అయితే షేర్ చేయండి, మన వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ నేపథ్యాన్ని అయితే మీ ముందర తెస్తున్నానండి. నైతస్థమాచరే జ్ఞాతు మనసాపి హ్యానీశ్వరః వినశ్యత్యాచరన్ మౌఢ్యాద్యథ రుద్రోబ్జిజం విషం ఈశ్వరాణం వచః సత్యం తథైవాచరితం క్వచిత్ తేషాం యత్ స్వవచోయుక్తం బుద్ధిమాంస్త తస్తమాచరతే. అంటే మనిషి కేవలము భగవానుని ఆదేశాలను, అతని సత్యావేశ సేవలకు ఆదేశాలను అనుసరించాలి. వారి ఉపదేశాలు మనకు సర్వశుభదాయకాలు. బుద్ధిమంతుడు వాటిని ఉపదేశించిన రీతిగా అమలు చేస్తాడు. అయినా వారి కలాపాలను అనుకరించకుండా మనిషి జాగ్రత్త పడాలి. శివుడిని అనుకరిస్తూ ఎవ్వడూ విషపూరిత పానానికి ప్రయత్నించకూడదు. ఈశ్వరుల స్థితిని అంటే సర్వోన్నతులుగా సూర్యచంద్రుల గమనాన్ని నిజంగా నియంత్రించగలిగిన వారి స్థితిని మనము సర్వదా గుర్తించాలి. అటువంటి శక్తి లేనిదే పరమశక్తివంతులైన ఈశ్వరులను ఎప్పుడూ అనుకరించకూడదు. శివుడు సముద్రమంతా విస్తారముగా ఉన్న విషాన్ని త్రాగాడు. కానీ ఎవడైనా సామాన్య వ్యక్తి ఆ విషంలో కించిత్తు భాగం త్రాగడానికి యత్నించినా చనిపోతాడు. చాలా మంది కుహన శివ భక్తులకు గంజాయి పీల్చడం, అటువంటి మాదక ద్రవ్యాలను వాడటం వంటివి చేస్తారు. శివుని కలాపాలను ఆ రకంగా అనుకరించడం ద్వారా తాము మృత్యువును దగ్గరికి పిలుస్తున్నామని వారు విస్మరిస్తారు. అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుని మిథ్యా భక్తులు కొందరు గోవర్ధన పర్వతాన్ని ఎత్తలేని తమ అసమర్థతను మరచిపోయి ఆ దేవదేవుడు రాసలీలను అంటే ప్రేమ నృత్యాన్ని అనుకరించడానికి ఇష్టపడతారు. అందుకే శక్తివంతులైన వారిని అనుకరించడం కంటే వారి ఉపదేశాలను అనుసరించడం ఉత్తమము. అంతేకాకుండా యోగ్యత లేకుండా వారి స్థానాలను ఆక్రమించే యత్నం కూడా చేయకూడదు. భగవత్ శక్తి లేనట్టి అవతారాలు చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్గా శివుని అయితే చెప్పారండి. అంటే భగవానుడు శంకరుడు విషకంఠుడు కదా, విషాన్ని త్రాగినవాడు కదా. అలాంటి మన సామాన్య మానవులకి అది అవుతుందా చెప్పండి? కాదు కదా. అలాగే శ్రీకృష్ణుని విషయంలో కూడా అదే చెప్పారు. తను గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం అంటే ఎంతటి బలిష్టి కలవాడు, తను ఎంతటి శక్తిని గ్రహించి ఉంటారు, ఎంతటి సంకల్పాన్ని పొంది ఉంటారు. అలాంటి విషయాలు సామాన్య మానవులైన మనకి కళ్ళలో కూడా అనుకోవడం కాదు. కాబట్టి అది కళ్ళ అంటే నిజం కాదు, మనం చేయలేము. అంటే తను చేసినట్టుగా మనం అనుకరించలేము, అంటే రీప్లేస్ అయితే చేయలేము. శివుని తర మనం విషయాన్ని కూడా తాగలేము. శివునికి మనం ఎప్పటికీ సమానులు కాము. కేవలం తను మనకి ఉపదేశించే ఒక మంచి మార్గాన్ని అయితే మనం అనుసరించాలి. అంతేకాని నేనే దేవుడు, నేనే భగవంతుడు, నాకు అన్ని సర్వశక్తులు ఉన్నాయి, నేను శివునితో సమానం లేదా శ్రీకృష్ణునితో సమానం, అలాంటి పనులు చేయడానికి కాదు, అలా చెప్పుకోవడము తగదు అని ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ స్థానాల్ని మనం ఆక్రమించుకోలేము. ఎందుకంటే వాళ్ళంతటి శక్తివంతులు కాబట్టే వాళ్ళని భగవంతుడు అని పిలువబడుతుంది. మనం సామాన్య మానవులం. మనకని కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేది ఉంటాయి, కొన్ని నియమాలు అయితే ఉంటాయి, వాటిని మనం పాటిస్తాం. మనకి అతేచ్ఛమైన శక్తులేవి లేవు ఇక్కడ. ఎందుకంటే దేవుడికి తగినటువంటి శక్తులు మానవులకి ఉండవు. ఎందుకంటే జ్ఞానేంద్రియాలను కానీ వాళ్ళు ఎంచుకునే మార్గాలు కానీ మనకి విభిన్నంగా ఉంటాయి. మనకి ఉపదేశించే స్థానంలో వాళ్ళు ఉన్నారు, అంటే గురు స్థానంలో వాళ్ళు ఉన్నారు, మనం శిష్య బృందంలో ఉన్నాం. కావున తను చెప్పే ఉపదేశాలని మనం పాటించవలసిందే. కాబట్టి పాటిస్తూ ఉండాలి. అంతేకాని మనం ఆ దేవునితో సమానం లేదా నాకు అన్ని సర్వశక్తులు ఉన్నాయనే అపోహలు అయితే పడిపోకూడదు. ఇలాంటి దొంగ స్వామీలు కూడా ఉన్నారని ఈ శ్లోకంలో కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక 25వ శ్లోకం అండి. సక్తః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారతః కుర్యాత్ విద్వాంస్తతాస్
కీర్షోర్గో కసంగ్రహం సక్తః ఆసక్తులై కర్మణి కర్మలలో అవిద్వాంసః పామరులు యతః ఎట్లా కుర్వంతి చేస్తారో భారత ఓ భరతవంశీయుడా కుర్వ తప్పకుండా చేయాలి విద్వాన్ పండితుడు తథా ఆ విధంగా ఆసక్త సంగహితంగా చికీర్షు నడపబడటానికి లోక సంగ్రహం జనపామాన్యాన్ని అంటే పామరులు ఫలాల పట్ల ఆసక్తితో తమ కర్మలను చేసినట్లుగా విద్వాంసుడు జనులను సరి అయిన మార్గంలో నడిపించడానికి అదే రకంగా కానీ సంగ్రహరహితంగా కానీ వర్తించాలి. భాష్యము. కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తి మరియు కృష్ణ భక్తి భావనలో లేని వ్యక్తి విభిన్న కోరికల ద్వారా భేదపరచబడతారు. కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడు కృష్ణ భక్తి భావన వృద్ధికి పడనిది ఏది చేయడు. అతడు భౌతిక కలాపాల పట్ల అమితాసక్తుడైన పామరునిలాగా పనిచేస్తుండవచ్చును. కానీ ఒకడి ఇంద్రియ భోగాయార్థమే అటువంటి కార్యాలలో నెలకొంటే వేరొకడు కృష్ణ ప్రీత్యార్థము ఆ కార్యాలలో నెలకొంటాడు. అందుకే కృష్ణ భక్తి భావన ఉద్దేశముతో ఏ విధముగా పనిచేయాలో ఏ విధంగా కర్మఫలాలను వినియోగించాలో జనసామాన్యానికి కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడు చూపవలసిన అవసరము ఉన్నది. అంటే ఈ శ్లోకంలో ఇప్పుడు డెవోటీ అంటారు కదా, అంటే కృష్ణ భక్తిని వ్యక్తపరుస్తూ ఉంటారు. అది శ్లోక రూపం లేదా వాళ్ళు పారాయణం పాటలు చెప్తూ ఉంటారు. కొందరైతే పద్యాలు, కీర్తనలు, సంకీర్తనాలు ఇలా ఎన్నో మార్గాల్ని ఎంచుకుంటారు. కథలుగా చెప్పడం జరుగుతుంది. స్వతహా చూపించడం అంటే తనకు సంబంధించిన ఒక దేవాలయాలను సందర్శించడం, గైడెన్స్ ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఎవరు శ్రీకృష్ణ భక్తులు. అలా కాకుండా వాళ్ళైతే ఏ విధంగా దోహదపడతారంటే శ్రీకృష్ణ భక్తిని పెంపొందించుకోవడానికి వాళ్ళ మార్గాన్ని అయితే ఎంచుకుంటారు. అంటే వాళ్ళ భక్తిని మరింత పెంచుకోవడానికి ఆ మార్గాలను అయితే వాళ్ళు చూసుకుంటారు. అలా కాకుండా ఇంద్రియ భోగాన్ని కలిగి ఇంద్రియ భోగార్థమే అంటే వాళ్ళ యొక్క కోరికలను తీర్చుకోవడానికే దేవుని భక్తిగా ఉండేటువంటి వాడికి పూర్తిగా కృష్ణ భక్తి కలిగిన వాడికి చాలా వ్యత్యాసం అయితే ఉంటుంది. మనము ఎలాంటి వాళ్ళ దగ్గర భక్తి మార్గాన్ని స్వీకరించాలి అంటే శ్రీకృష్ణ భక్తి మార్గంలో వెళుతూ ఉంటారు, కేవలం ఆధ్యాత్మిక మార్గంలోనే ఉంటారు, వాళ్ళ భక్తి మార్గాన్ని పెంచుకునే ఏకైక గురిలోనే వాళ్ళు ఉంటారు. అలాంటి వారి ద్వారా మనం శ్రీకృష్ణుని గురించి అయితే తెలుసుకోవాలి. ఎవరు పామరులు, పండితుల దగ్గర ఇలాంటి బోధన అయితే చేసుకోవాలని ఈ శ్లోకంలో స్పష్టంగా వివరించడం అయితే జరిగిందండి. అంతే కదా, గురువు దగ్గరే విద్య నేర్చుకోవాలని ఎందుకు చెప్తారంటే వాళ్ళన్నింటిలోనూ సంపూర్ణత్వాన్ని కలిగి ఉంటారు. విద్యని తెలుసుకోవడంలో, భగవంతుని మార్గాల్ని తెలుసుకోవడంలో కూడా వాళ్ళకి అవగాహన మంచిగా ఉంటుందనే గురు బోధన అనేది చాలా ఇంపార్టెంట్ అనేది అన్ని శ్లోకాల్లోనూ ఈ భగవద్గీతలో కూడా అదే విధంగా చెప్పారు. మనకి గురువు అనేది ఎంత ముఖ్యం అనేది మనము ఆధ్యాత్మిక విద్యను తెలుసుకోవడానికి గురువు తప్పనిసరి అనేది ఇక్కడ చెప్పడం అయితే జరిగిందండి. ఇక 26వ శ్లోకం. సబుద్ధి భేదం జనయేద జ్ఞానం కర్మ సజ్జినాం జోషయేత్స్త సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. బుద్ధి భేదం బుద్ధిని కలత పెట్టడం, నా జయనేత్ చేయకూడదు, అజ్ఞానం అజ్ఞానుల, కర్మసగ్నినం కర్మానుసక్తులైన వారు, జోషయేత్ అతడు సంధించాలి, సర్వ అన్ని కర్మాని కర్మలను, విద్వాంసుడు యుక్త నెలకొని సమాచరణ చేస్తూ. అందుకే కర్మఫలాల పట్ల ఆసక్తులైన అజ్ఞానులు మనస్సులను కలత పెట్టకుండా ఉండాలంటే విద్వాంసుడు వారి కర్మను ఆపకూడదు. పైగా భక్తి భావంతో పనిచేస్తూ అతడు క్రమంగా శ్రీకృష్ణ భక్తి భావన వృద్ధి చేయేందుటకు వారికి నానా రకాల కర్మలతో నెలకొల్పాలి. భాష్యము. అంటే ఇక్కడ కొందరు పాపాలు పుణ్యాలని మూట కట్టుకోవడం అని చెప్తారు కదా, వాళ్ళు ఎలాంటి కర్మలు బుద్ధి భేదాలని పట్టి ఉంటారు, లేదా ఒక మంచి కర్మ చేస్తుంటే వాటికి ఆటంకాలను అయితే క్రియేట్ చేస్తూ ఉంటారు, డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మంచిగా కర్మలను అయితే ఇవ్వాలి ఎవరు, గురువైన వాడు. ఎందుకంటే నెమ్మదిగా వాళ్ళని ఒకేసారి లాక్కొని రాలేం కదా భక్తి మార్గంలోకి. నెమ్మదిగా ఇప్పుడు అక్షరాలు నేర్చేవాళ్ళు కూడా రోజుకు ఒక అక్షరం బట్టి నేర్చుతారు కదా, పిల్లలైనా ఏదైనా మనం ఒక జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే కూడా. ఇప్పుడు అదే ఎందుకు ఈ బుక్ కూడా చెప్తున్నాను, ఒక రోజులో మనం అంతా చదివేస్తే మనకి ఏది బోధపడదు. రోజుకి ఒక శ్లోకమో 2 శ్లోకాలు 3 శ్లోకాలను అర్థం చేసుకుంటే నెమ్మదిగా మనము
భగవద్గీతని మంచిగా అర్థం చేసుకుంటాం. అలాగే భగవంతుణ్ణి కూడా ఒకే రోజులో మనం అర్థం చేసుకోవడం మనకైతే సాధ్యం కాదు. అందుకని ఇలాంటి అపకీర్తిలు అపకార్యాలు చేస్తూ ఉంటారు కదా కొందరు. డిస్టర్బ్ మైండ్ అయితే పెట్టుకో ఉంటారు. వేరొకరిని పూజ మార్గంలో వెళ్ళనీరు, భక్తి మార్గంలో వెళ్ళనీరు, తను వెళ్ళడానికి ఇష్టపడడు. అలా డిస్టర్బ్ మైండ్ ఉండేటువంటి వాళ్ళని నెమ్మదిగా వేరొక పనిలో లీనం చేసి భగవంతుని దగ్గరికి తెచ్చుకునేలా చేసుకోవాలి నెమ్మదిగా అని ఈ ఒక శ్లోకంలో చెప్పడం అయితే జరిగింది. భాష్యము వేదైశ్చ సర్వరహమేవా వేద్య, ఇదే సమస్త వేద కర్మల ఉద్దేశము. సకల కర్మలు, సర్వయజ్ఞాలు, లౌకిక కర్మల నిర్దేశాలతో పాటుగా వేదాలతో చెప్పబడిన ప్రతిదీ జీవిత చరమగమ్యమైన శ్రీకృష్ణుని అర్థం చేసుకోవడానికే ఉద్దేశింపబడ్డాయి. కానీ బద్ధ జీవులకు ఇంద్రియ భోగాన్ని మించి ఏదీ తెలియదు. కాబట్టి వేదాలను వారు అదే ఉద్దేశంతో అధ్యయనం చేస్తారు. అంటే అయిన వేద కర్మల ద్వారా కామ్య కర్మలు, ఇంద్రియ భోగము నియంత్రించబడడం వలన మనిషి క్రమంగా కృష్ణ భక్తి భావనకు ఎదుగుతాడు. అందుకే కృష్ణ భక్తి భావనలో ఆత్మదర్శ అయినవాడు ఇతరులను వారి కర్మలలో లేదా అవగాహనలో కలత పెట్టకుండా శ్రీకృష్ణ సేవలోనే సమస్త కర్మఫలాలను ఏ విధంగా సమర్పించవచ్చునో చూపే విధంగా పనిచేయాలి. ఇంద్రియ భోగానికే పనిచేసే అజ్ఞాని ఏ విధంగా పనిచేయాలో, ఏ విధంగా వ్యవహరించాలో నేర్చుకునే విధంగానే శ్రీకృష్ణ భక్తి భావనలో ఉన్న విద్వాంసుడు పనిచేయాలి. అజ్ఞానిని అతని కర్మలతో కలత పెట్టకపోయినా కొద్దిగా కృష్ణ భక్తి భావన వృద్ధి చెందిన వ్యక్తిని ఇతర వేద విధానాల కొరకు ఎదురు చూడకుండా నేరుగా భగవత్ సేవలో నెలకొల్పాలి. అట్టి అదృష్టవంతునికి వేద కర్మలను అనుసరించవలసిన అవసరమే లేదు. ఎందుకంటే విద్యుక్త కర్మ పాలన ద్వారా మనిషి పొందే ఫలాలన్నింటినీ ప్రత్యక్ష కృష్ణ భక్తి భావన ద్వారా అతడు పొందగలుగుతాడు.